అందరికీ నమస్కారం అండి. నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కృష్ణా అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్. నిన్న మాకు అందిన ఒక సమాచారం మేరకు గాంధీనగర్, విజయవాడ గాంధీనగర్లో ఉన్నటువంటి స్విగ్గీ డిస్పాచ్ సెంటర్లో కాలం తీరినటువంటి వస్తువులు అమ్ముతున్నారన్నది సమాచారంతో ఈరోజు ఆకస్మికంగా దాడి చేయడం జరిగింది. మా దాడుల్లో ఎక్స్పైరీ స్టాక్ దాదాపు 5,176 రూపాయలు విలువ గల వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు, బ్రెడ్స్ అయితేనేమి, మిల్క్ అయితేనేమి, ఇవన్నీ కూడా మాకు ఈరోజు దొరికినాయి. వాటిని మేము సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కేసు పెట్టడం జరుగుతున్నది. అలాగే ఈ ఆకస్మిక తనిఖీల్లో వీళ్ళు ఎక్స్పైరీ అయినటువంటి లైసెన్సుతో వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా కూడా మా దృష్టికి వచ్చింది. సో వెంటనే దానికి సంబంధించి ఒక నోటీసు కూడా మేము జారీ చేస్తున్నాము. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు ఆ లైసెన్స్ ఈ లైసెన్స్ రెన్యువల్ అయ్యే వరకు దీన్ని మూసివేయడానికి ఒప్పుకొని లైసెన్స్ రెన్యువల్ తర్వాతే దీన్ని మళ్ళీ రిస్టోర్ చేస్తామన్నట్లుగా మాకు చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వాటికి సంబంధించి కూడా సెక్షన్ 32 కింద నోటీసు కూడా మేము ఇవ్వబోతున్నాము. సో వీటన్నిటినీ వీళ్ళు ఈ ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలైనటువంటి ఫుడ్ సేఫ్టీ నార్మ్స్ పాటిస్తూ వ్యాపారం నిర్వహించవలసిందిగా వీళ్ళందరినీ హెచ్చరిస్తున్నాము. అలా ఇప్పుడు లైసెన్స్ లేదు అన్నదానికి దాదాపు 10 లక్షల రూపాయల వరకు కూడా జరిమానా వేసే అవకాశం ఉంది జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో. సో అలాగే వీళ్ళు ఏదైతే ఎక్స్పైరీ స్టాక్ను తమ దగ్గరే పెట్టుకొని ఈ అమ్మకానికి వినియోగిస్తారో దాని మీద కూడా మనకు సెక్షన్ 52 ప్రకారము, మిస్బ్రాండెడ్ దాని ప్రకారం, FSS యాక్ట్ ప్రకారం కఠినంగా శిక్షలు ఉంటాయండి. జరిమానాలు కూడా దాదాపు 3 లక్షల రూపాయల వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని కూడా మీకు సందర్భంగా తెలుసు. అలాగే ఈ స్విగ్గీని ఈ ప్రస్తుతానికి టెంపరీగా క్లోజ్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశాము. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా కొనేటప్పుడు అందరికీ కూడా సావధానంగా ఉండి కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్స్ అవి చూసుకొని బెస్ట్ బిఫోర్ డేట్స్, యూజ్ బై డేట్స్ ఇవన్నీ కూడా పరిశీలించి అలా ఎలాంటి వయలేషన్స్ లేదా తప్పిదాలు ఉన్నా కానీ వెంటనే కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి.